హాయ్ అండి అందరికీ. తెలుగు పరంగా ఈ మధ్య కొన్ని రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సీటెట్లోను టెట్లోను దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ అన్నమాట. ఇవి కొన్ని పాయింట్స్, టాపిక్స్ కాదు పాయింట్స్. సో వ్యావహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితని ఏమంటాము? వచన కవిత. వ్యావహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితను వచన కవిత అంటారు. వివిధ పద ప్రయోగాలతో కవి తన రచనను రసాత్మకంగా చేస్తే లేదా అంటే రసాత్మకంగా వర్ణిస్తే, చెప్తే దాన్ని ఏమంటాము? వర్ణన అంటాము. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు ఉన్న రచనను ఖండకావ్యం అంటారు. భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగే ప్రక్రియని ఏమంటాము? ఇది ఆధునిక ప్రక్రియ అండి. మనకు ప్రక్రియలు రెండు రకాలు ఉన్నాయి, కింద చెప్తాను. సో ఇది ఆధునిక ప్రక్రియ. ఆధునిక ప్రక్రియలో భావం ప్రధానంగా ఉండి కవితాత్మక పంక్తులతో సాగేదాన్ని వచన కవిత అంటారు. వర్ణన ప్రాధాన్యం ఉన్న సాహితీ ప్రక్రియను ప్రబంధం అంటారు. ప్రబంధ ప్రక్రియలో గ్రంథాలు వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం. కేవలం మాత్రాగణ సహితమైన రచనను గేయ కవిత అంటాం. ఈ ముండల ఓన్లీ మాత్రాగణ సహితమైన రచనను గేయ కవిత అంటారు. నెక్స్ట్ వచ్చి ప్రక్రియ. ప్రక్రియ అంటే ఒక భావనను లేదా కథను పాఠకులకు ఏ రూపంలో అందిస్తున్నాం అని తెలియచేసేది. అంటే పద్యము, గేయము, కథ, నాటకం, నవల మొదలైనవి. అంటే ఏదైతే మనం దీంట్లో పద్యం రాస్తున్నామా, గేయం రాస్తున్నామా, కవితనా, కథనా, నాటకమా మొదలైనవా దాని గురించి ఒక భావన అంటే ప్రివ్యూ లాగా చెప్పేదాన్ని ఏమంటాం మనం ఇక్కడ? ప్రక్రియ అంటాం. ప్రాచీన కాలంలో పద్యము, కావ్యాలు ప్రధాన పద్య ప్రక్రియలు. ప్రాచీన కాలంలో ఏముండేవి? మనకి కేవలం పద్యాలు, కావ్యాలు మాత్రం ఉండేవి కాబట్టి అవి ఏంటివి? ప్రధాన ప్రక్రియలు. అదే ఆధునిక కాలంలో అయితే ఏమేమి ఉన్నాయి? కథ, నవల, వ్యాసం, రచన కవితలు, గద్య ప్రక్రియలు. ఇవన్నీ కూడా గద్య ప్రక్రియలు. సో పద్యాలు, కావ్యాలు వచ్చి పద్య ప్రక్రియలు అయితే కథ, నవల, వ్యాసం, వచన కవితలు అనేటివి గద్య ప్రక్రియలు. ఓకే, ప్రక్రియ అంటే అర్థమైంది కదా. ఏదైనా కానీ మనం దేన్నైతే ఇస్తా అన్నామో అంటే కవితనా, కథనా, గేయమా, నాటకమా, పద్యమా, కావ్యాలా అవి వాటి యొక్క భావన లేక కథను ఏ రూపంలో ఇస్తానో చెప్పేదాన్ని ప్రక్రియ అని. నెక్స్ట్ వచ్చి పీఠిక. ఈ మధ్య నాకే అడిగారు, నేను రాసిన ఎగ్జామ్లో వచ్చిందండి పీఠిక అనేది ఏమి అనేసి. ఒక పుస్తకం లేదా కావ్యం ప్రారంభంలో రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. అంటే ప్రీఫేస్, ఇంట్రడక్షన్, ఫార్వర్డ్. ఇంగ్లీష్ బుక్కుల్లో అయితే మనకి ఇది వస్తుందండి, టెక్స్ట్ బుక్కుల్లో. అంటే ఈ పుస్తకము దేనికి సంబంధించినది అని దాని గురించి పరిచయం చేస్తూ ఒక వ్యక్తి అంటే రచయిత కాకోకుండా వేరే వాళ్ళు రాస్తారనమాట ప్రీఫేస్ అనేది. సో రచించిన ఆ పుస్తకాన్ని రచించిన వ్యక్తి రాయరు, కానీ వేరే వ్యక్తి ఆ పుస్తకంలో ఏమేమి ఉంది, టాపిక్ దాని దేని గురించి అనేది చెప్తారు, వాళ్ళు రాస్తారు. సో దాన్ని ఏమంటామంటే ప్రీఫేస్. దాన్ని మనం తెలుగులో ఏమంటాం? పీఠిక అంటాము. అవసరం లేని పదాలు లేకోకుండా పదాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండి భావాన్ని స్పష్టంగా తెలియజేసే వాక్య లక్షణాన్ని సాంద్రత లేదా కాంపాక్ట్నెస్ అంటాం. అంటే అవసరం లేని పదాలు ఉండవు, కానీ ఉన్న పదాలు ఎట్లా ఉంటాయి? ఒకదానికొకటి దగ్గరగా ఉండి వాటి యొక్క భావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ప్రాధాన్యత ఇచ్చేది గల్పిక. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకం కావడాన్ని సమాసం అంటారు. ప్రకృతులను తత్సమాలు అని, వికృతులను తద్భవాలు అని. ఇది మనకి ఈ ఇయర్ 8th టెట్ ఎగ్జామ్లో వచ్చిందండి. ప్రకృతులను డాష్ అంటారు అని చెప్పి మల్టిపుల్ చాయిస్లో వచ్చినారనమాట. ప్రకృతులను తత్సమాలు అని, వికృతులను తద్భవాలు అని అంటాము. వేదాల హృదయాలను విప్పి చెప్పేవే పురాణాలు. నటరాజ ఢమరుక శబ్దం నుండి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య 14. ఇది అండి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అడుగుతున్నవి.
సో నేను మెయిన్లీ మీకు ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను అన్నమాట. రిపిటేషన్ జరుగుతున్నవి కొత్తగా అడుగుతున్నవి మాత్రం నేను మీకే చెప్తున్నాను. మీకు ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా టాపిక్ కావాలంటే యూ ప్లీజ్ ఆస్క్ మీ, నేను మీకు సాధ్యమైనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒకసారి చెప్తే మీకు అర్థమవుతుంది. నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.